హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుక్ ఎపిసోడ్ నెంబర్ 30. మైథిలి మీద చిరాకుతో కళ్యాణ్ అర్జున్ కార్ గ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ సంజన కనిపిస్తుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. అసలే చిరాగ్గా ఉన్న కళ్యాణ్ కారు దిగి సంజన అక్కడ ఉండటం ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికొచ్చి, నువ్వేంటి ఇక్కడ అంటూ ఆ కోపాన్ని సంజన మీద చూపిస్తాడు. కళ్యాణ్ కోపంగా ఉండటం చూసి సంజన ఇంకా భయపడుతుంటే అర్జున్ అది గమనించి, అది తన కార్ రిపేర్లో ఉంది కళ్యాణ్, అందుకే వచ్చింది అని అర్జున్ తడబడుతూ చెప్తాడు. కళ్యాణ్ అర్జున్ వైపు చూసి తిరిగి సంజన వైపు చూస్తాడు. అవును, కార్ రిపేర్ ఉంటే వచ్చానన్నయ్య అంటుంది బెదిరిపోయి. ఎక్కడ ఉంది నీ కారు? రిపేర్ ఏంటో చూద్దాం పదా అంటాడు కళ్యాణ్ అడుగులు వేస్తూ. అది చూసి సంజన ఇంకా భయపడుతూ అర్జున్ వైపు చూస్తుంటే, రిపేర్ అయిపోయిందిరా, నేను చేశాను అంటాడు అర్జున్. దాంతో కళ్యాణ్ ఆగిపోయి, మరి రిపేర్ అయ్యాక ఇంకా ఇక్కడే ఎందుకుంది అని అడుగుతాడు. అంటే ఇప్పుడే రిపేర్ అయింది, తను వెళ్ళబోతుండగానే నువ్వు వచ్చావు అని సంజన వైపు చూసి చెప్పు అన్నట్టుగా సైగ చేస్తాడు అర్జున్. సంజన అది అర్థం చేసుకొని, అవును ఇప్పుడే రిపేర్ అయింది, వస్తాను అర్జున్ అని వెళ్ళబోతుంటే, ఆగు అంటాడు కళ్యాణ్. సంజన ఆగి భయంగా చూస్తుంటుంది. కళ్యాణ్ కాస్త కోపంగా చూస్తూ తన దగ్గరకు వచ్చి, ఈ సిటీలో ఇంకెక్కడ కార్ గ్యారేజీ లేనట్టు మా వాడి గ్యారేజ్కి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. సంజన ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ అన్నయ్యకి తెలుసా అని అడుగుతాడు. తెలీదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంది. ఇప్పటికే మీ కుటుంబానికి మాకు పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేటట్టు శత్రుత్వం ఉంది. ఆ విషయం నీకు కూడా తెలుసు. తెలిసి కూడా నువ్వు ఇక్కడికి వచ్చావంటే నీ గురించి ఏమనుకోవాలి అని అడుగుతాడు కళ్యాణ్ కోపంగా చూస్తూ. సంజన ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటుంది. ఇంకొకసారి ఈ గ్యారేజ్ చుట్టుపక్కల కూడా కనిపించొద్దు అని కోపంగా వార్నింగ్ ఇస్తాడు. దాంతో సంజన ఇంకాస్త భయపడుతూ అలాగే అన్నట్టుగా తల ఊపి తుర్రున కార్ దగ్గరికి వెళ్తుంది. తను భయపడడం చూసి అర్జున్ నవ్వుకొని, నీకు వీడైతేనే కరెక్ట్ అనుకుంటాడు మనసులో. సంజన కార్ తీసుకొని వెళ్ళిపోతుంది. క్షణం క్రితం నవ్వుకున్న అర్జున్ తను వెళ్ళిపోవడం చూసి కాస్త బాధపడుతుంటాడు. కళ్యాణ్ రిపేర్లకు వచ్చిన కార్లను చూస్తూ, డ్రెస్ తీసుకురా వేణు అంటూ ఒంటి మీద షర్ట్ విప్పుతాడు. వేణు పాత షర్ట్ తీసుకుని వస్తే దాన్ని వేసుకుంటుండగా, నీకెందుకు కళ్యాణ్, నేను రిపేర్ చేసుకుంటానులే అంటాడు అర్జున్. ఈరోజు చాలా కార్లు ఉన్నాయి కదా, పైగా సండే, నాకు కూడా ఏం వర్క్ లేదులే, నీతో మాట్లాడుకుంటూ పనిచేస్తుంటే నాకు కూడా టైంపాస్ అవుతుంది అంటూ వేణు ఇచ్చిన రేంజ్ పట్టుకొని కారు గింటికి దూరుతాడు. ఇక్కడ మైథిలి కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఇంటి ముందల ఉన్న పూల మొక్కలకు పైపుతో నీళ్లు పెడుతుంటుంది. కానీ మనిషి ఇక్కడే ఉండి మనసు ఇంకెక్కడో ఉందని చెప్పడానికి మిగతా మొక్కలను వదిలేసి ఒక్క మొక్కకే నీళ్లు పెడుతుంటుంది. అప్పుడే మోహన్ బయటికి వెళ్ళడానికి అక్కడికి వచ్చి పరధ్యానంగా ఉన్న మైథిలిని చూసి తన చేతిలో నుంచి పైపు అందుకుంటాడు. దాంతో మైథిలి ఈ లోకంలోకి వచ్చేసరికి మోహన్ మొక్కల్ని అన్నిటిని తడుపుతూ, ఈ మొక్కలు ఏం పాపం చేశాయని వీటిని వదిలేసి ఒక్క మొక్కకే వాటర్ పెడుతున్నావు అని అడుగుతాడు. మర్చిపోయాను మోహన్ అంటుంది. మర్చిపోయేటంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు మొక్కలకు నీళ్లు పెడుతూ. కొన్నిటికి సమాధానాలు దొరకటం లేదు, వాటి గురించి ఆలోచిస్తున్నాను అంటుంది. అసలు ప్రశ్నలేంటి అని అడుగుతాడు. మైథిలి కొన్ని క్షణాలు ఆలోచించి, ఆ ప్రశ్నలు నావి కాదు, నా ఫ్రెండ్వి, వాటికి సమాధానం చెప్తావా అని అడుగుతుంది. సమాధానం తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను, ముందు ప్రశ్నలేంటో చెప్పు అంటాడు. నా ఫ్రెండ్ ఒక కంపెనీలో జాబ్ చేస్తుంది. వాళ్ళ బాస్ వర్క్ విషయంలో తన్ని చాలా టార్చర్ పెడతాడు. నిన్న తన్ని తీసుకొని ఒకరి ఇంటికి వెళ్ళాడు అని తన స్థానంలో వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టుగా
అక్కడ జరిగింది చెప్తుంది. ఇప్పుడు చెప్పు మోహన్, ఆ పర్సన్ గురించి ఎలా అర్థం చేసుకోవాలి అని కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ కూడా చెప్పి, నా ఫ్రెండ్కి అక్కడ అవమానం జరిగిందని పెద్ద బీభత్సం చేశాడు. కానీ తన కన్నీళ్లకు అతనే కారణం కావాలంటాడు. వాళ్ళ బాసే నా ఫ్రెండ్ని హింసిస్తున్నాడు అనుకోవాలా, ప్రేమిస్తున్నాడు అనుకోవాలా అని అర్థం కానట్టుగా అడుగుతుంది. మైథిలి చెప్పిన దానికి మోహన్ నవ్వి, ఆ బాస్ మెంటాలిటీ చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడైతే ఆ బాస్ మనసులో మీ ఫ్రెండ్ ఉందో లేదా, తనని ప్రేమిస్తున్నాడా లేదా అనేది కరెక్ట్గా చెప్పలేను కానీ, ఒక్కసారి మీ ఫ్రెండ్ అతని మనసులో స్థానం సంపాదించుకుంటే మాత్రం ఇక ఆమె స్థానం అతని మనసులో ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. ఇది మాత్రం గ్యారంటీగా చెప్పగలను. మీ ఫ్రెండ్కి నా సలహా ఏమిటంటే, అతని మనసులో తనకు చోటు దక్కించుకునే ప్రయత్నం చేయమని చెప్పండి. దాంతో అతను తనని కష్టపెట్టడం మానేసి అంతకన్నా ఎక్కువగా అపురూపంగా చూసుకుంటాడు అంటూ సలహా ఇస్తాడు. మైథిలి మోహన్ మాటలకు ఆశ్చర్యపోతూ, కానీ మా ఫ్రెండ్కి అతని మీద కోపం తప్ప ప్రేమాభిమానాలు లాంటివి అభిప్రాయం అసలు లేదు. అతన్ని ఎప్పటికీ ప్రేమించలేదు అని అంటుంది. మోహన్ నవ్వి, ప్రేమ అనేది ఒక మధురానుభూతి. అది అవతల వారి మీద ఎప్పుడు కలుగుతుందో చెప్పలేము. ఇప్పుడు మీ ఫ్రెండ్కి అతని మీద అలాంటి అభిప్రాయం ఉండకపోవచ్చు. కానీ ముందు ముందు తన మనసు మారదని గ్యారంటీ లేదుగా అంటాడు. మైథిలి మనసులో మాట్లాడుకుంటూ, లేదు మోహన్, నీకు ఆ వ్యక్తి క్యారెక్టర్ గురించి పూర్తిగా చెప్పలేకపోతున్నాను. కేవలం నా తనువే కావాలని కోరుకునే వ్యక్తిని నేను ప్రేమించలేను అని అనుకుంటుంది. ఇంతలో చంద్రిక బయటికి వెళ్ళడానికి రెడీ అయి వచ్చి, అక్క, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, ఈవినింగ్ వస్తాను, నీ స్కూటీ ఇస్తావా అని అడుగుతుంది. లేదు, నీకు స్కూటీ ఇంకా కరెక్ట్గా డ్రైవ్ చేయటం రావట్లేదు. పైగా మీ ఫ్రెండ్ ఇంటికి అంటున్నావు. రోడ్డు మీద ట్రాఫిక్కి నీకు స్కూటీ అస్సలు ఇవ్వను. నా హ్యాండ్ బ్యాగ్లో డబ్బులున్నాయి, అవి తీసుకొని ఆటోలో వెళ్ళు అంటుంది. సరే అక్క, నీ ఇష్టం అని చంద్రిక లోపలికి వెళ్ళి మనీ తీసుకుని వచ్చి, బాయ్ అక్క అంటుంది. బాయ్, సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చాయి అంటుంది మైథిలి. అలాగే అక్క అంటూ చంద్రిక వెళ్తుంది. మోహన్ అలాగే నీళ్లు పెడుతుంటే, ఇంకా చాలే మోహన్, మోటార్ ఆపి వస్తాను, పైపుని పక్కకు పెట్టండి అని చెప్పి వెళ్తుంది. ఈవినింగ్కి మైత్రి డ్రెస్లో తయారై స్కూటీ మీద సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇంటికి కావాల్సిన నెలకు సరిపడ్డ సామాన్లు తీసుకొని ఇంటి ముందు తన స్కూటీ ఆపేసరికి నైట్ 8 అవుతుంటుంది. రాజేశ్వరి మైథిలికి ఎదురొచ్చి షాపింగ్ కవర్స్ తీసుకుంటూ, చంద్రిక ఇంకా ఇంటికి రాలేదు మైథిలి, తన ఫోన్కి చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటుంది. దీనికి ఎన్నిసార్లు చెప్పినా అంతే, టైంకి ఇంటికి రాదు అని మైథిలి చిరాకు పడి, దాని ఫ్రెండ్కి కాల్ చేస్తానులేమ్మా, నువ్వు కవర్స్ లోపల పెట్టు అంటుంది. రాజేశ్వరి కవర్స్ తీసుకొని లోపలికి వెళ్తుంది. మైథిలి చంద్రిక ఫ్రెండ్కి కాల్ చేస్తుంటుంది. ఆ ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంటుంది. చంద్రిక ఫోన్కి కాల్ చేస్తుంటుంది. ఆ ఫోన్ కళ్యాణ్ గెస్ట్ హౌస్లో ఛార్జింగ్ పెట్టి ఉండి అక్క కాలింగ్ అని స్క్రీన్ మీద పడుతుంటుంది. కళ్యాణ్ ఆ కాల్ చూసి కొన్ని క్షణాలు ఆలోచించి, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కంగారు పడుతుందేమో అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. చంద్రిక ఫోన్లో కళ్యాణ్ వాయిస్ విని మైథిలి కంగారు పడుతూ, నా చెల్లెల ఫోన్ నీ దగ్గర ఎందుకుంది అని అడుగుతుంది. చంద్రిక నా గెస్ట్ హౌస్లో ఉంది అంటాడు. ఆ మాటకి మైథిలి ఇంకా భయపడుతూ, చంద్రిక అక్కడ ఉండటం ఏంటి, ఒకసారి తనకు ఫోన్ ఇవ్వు అంటుంది. తను డ్రెస్ మార్చుకుంటుంది అని చెప్పి, చంద్రికకి చిన్న యాక్సిడెంట్ అయింది మైథిలి అని చెప్పబోతుండగా చంద్రిక ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అవుతుంది. తను డ్రెస్ మార్చుకుంటుంది అన్న పదం మాత్రమే విన్న మైథిలి భయంతో హలో హలో అని రిపీట్ చేసి చంద్రిక ఫోన్కి మళ్ళీ కాల్ చేసి అది స్విచ్ ఆఫ్ రావడంతో భయపడుతూ కళ్యాణ్ అన్న డైలాగ్స్ గుర్తు తెచ్చుకొని భయంతో చేతిలో ఉన్న ఫోన్ వదిలేసి, ఇతను ఈ రకంగా నాతో కన్నీళ్ళు పెట్టించాలని చూస్తున్నాడా, ఇతని దుర్మార్గం నుండి నా చెల్లెల్ని కాపాడుకోవాలి అని అనుకొని
కింద పడి విడిపోయిన ఫోన్ని అక్కడే వదిలేసి అమ్మాయిల విషయంలో కళ్యాణ్ క్యారెక్టర్ విషయాన్ని బొత్తిగా మర్చిపోయి ఆవేశంతో స్కూటీ తీసుకొని ఫాస్ట్గా బయలుదేరుతుంది. ఇక్కడ కళ్యాణ్ మైథిలి కంగారు పడుతుందేమోనని ఫోన్ చేసిన విషయం చెప్పాలని తన ఫోన్కి ట్రై చేసి విసుగు వచ్చి ఊరుకుంటాడు. కొద్దిసేపటికి మైథిలి అంతే ఆవేశంతో గెస్ట్ హౌస్కి చేరుకొని హాల్లోకి వస్తుంది. చంద్రిక ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు వేసుకున్న డ్రెస్ సోఫాలో కనిపించి దాన్ని చేతులకు తీసుకొని చూసి ఇంకా భయపడుతూ చంద్రిక అని పిలుస్తుంది. అక్కడే పక్క రూమ్లో ఉన్న కళ్యాణ్ మైథిలి గొంతు విని బయటకొస్తూ చంద్రిక కాస్త మత్తులో ఉంది మైథిలి, పడుకుంది అని అంటుండగా మైథిలి ఆవేశంతో చేతిలో ఉన్న డ్రెస్ కిందికి వదిలేసి కళ్యాణ్ షర్ట్ కాలర్ పట్టుకొని అంటే నా చెల్లెలకి మత్తిచ్చి లోపరుచుకున్నావా అని అడుగుతుంది. మైథిలి మాటలు ప్రవర్తన కళ్యాణ్కి అర్థం కాక ఆశ్చర్యంతో చూస్తూ ఏమైంది నీకు, ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. ఏమైందా, నాతో కన్నీళ్ళు పెట్టించడం కోసం నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలనుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని ఆవేశంతో కళ్యాణ్ షర్ట్ గట్టిగా పట్టుకునేసరికి షర్ట్ చినుగుతుంటుంది. కళ్యాణ్ కాస్త కోపం తెచ్చుకుంటూ మెంటలా నీకు, ఏం మాట్లాడుతున్నావు, నేను నీ చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలనుకోవటం ఏంటి అని కోపంగా అడుగుతాడు. నాటకాలు ఆడకు, నా చెల్లెలు వేసుకున్న డ్రెస్ ఇక్కడ కుప్పగా పడటం చూశాక నువ్వు నా చెల్లెల్ని ఏం చేశావో అర్థం చేసుకునే పిచ్చిదాన్ని అనుకున్నావా అంటూ ఆవేశపడుతుంది. మైథిలి ఏమనుకుంటుందో కళ్యాణ్కి పూర్తిగా అర్థమై ఏం జరిగిందో తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను అని తన షర్ట్ నుంచి మైథిలి చేతుల్ని బలవంతంగా విడగొడతాడు. మైథిలి అంతకంతా కోపం తెచ్చుకొని నువ్వు చంపడం కాదు, నేను నిన్ను చంపేస్తాను అని కళ్యాణ్ చెప్పన కొట్టడానికి చేయి లేపుతుంది. ఇంతలో అక్క అంటూ చంద్రిక ఇంజెక్షన్ వల్ల ఎక్కిన నిద్రమత్తుతో రూములో నుంచి బయటకు వస్తుంటుంది. మైథిలి చంద్రికను చూసి ఆశ్చర్యపోతూ కళ్యాణ్ మీదకి ఎత్తిన చెయ్యి దింపుతుంది. చంద్రికకి అక్కడక్కడ లైట్గా దెబ్బలు తగిలిన గాయాలు ఉండి ట్రీట్మెంట్ జరిగినట్టుగా కనిపిస్తుంది. చంద్రికని అలా చూసి మైథిలి భయంతో దగ్గరికి వెళ్ళి పట్టుకొని అమ్మ చంద్రిక, ఏంటి ఈ గాయాలు అని కంగారుగా అడుగుతుంది. నా ఫ్రెండ్ ఇంటి నుంచి ఆటోలో వస్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగిందక్క. సమయానికి కళ్యాణ్ సార్ నన్ను అక్కడ చూసి అతని కారులో ఇక్కడికి తీసుకొచ్చి డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించారు. నేను వేసుకున్న డ్రెస్కి రక్తపు మరకలైతే వేరే డ్రెస్ కొని తెస్తే ఆ డ్రెస్ తీసి ఈ డ్రెస్ వేసుకొని పడుకున్నాను. ఇంజెక్షన్ వల్లనేమో నిద్ర వచ్చేసింది. నీ మాటలు వినపడుతుంటే లేచి వచ్చాను అని అంటుంది. ఆ మాటలు విన్న మైథిలి ఆశ్చర్యపోతూ తప్పు చేసిన భావంతో కళ్యాణ్ వైపు చూస్తుంది. కళ్యాణ్ బెట్టుగా కోపంతో మొహం తిప్పుకొని చిరిగిపోయిన షర్ట్ వైపు చూసుకుంటాడు. మైథిలికి అది అర్థమై తలదించుకొని తిరిగి చంద్రికాని పట్టి పట్టి చూస్తూ ఇప్పుడు ఎలా ఉంది చంద్రిక అని అడుగుతుంది. పర్వాలేదక్క, చిన్న దెబ్బలే కదా, 2 రోజులు తగ్గుతాయిలే. మీ బాస్ మాత్రం నాకు చాలా హెల్ప్ చేశారు అని అంటుంది. మైథిలి కళ్యాణ్ వైపు చూసి గిల్టీగా ఫీల్ అవుతూ ఇంటికి వెళ్దాం పదా అని చంద్రిక భుజం చుట్టూ చేయి వేసి తీసుకెళ్తుంటే నువ్వు నిద్రమత్తులో ఉన్నావు చంద్రిక, ఇలాంటి సందర్భంలో స్కూటీ మీద వద్దు, కింద డ్రైవర్ ఉన్నారు, కారులో వెళ్ళండి అంటాడు కళ్యాణ్. అలాగే సార్ అంటుంది చంద్రిక. మైథిలి మౌనంగా చంద్రికని తీసుకొని వెళ్తుంది. చంద్రికని కారులో కూర్చోబెట్టి తను కూడా కారులో ఎక్కబోతుండగా అక్క, బ్లడ్ మార్క్ లాంటి నా డ్రెస్ లోపలే ఉండిపోయింది అంటుంది చంద్రిక. ఇక ఆ డ్రెస్ ఎందుకు లేవే, వదిలేయ్ అంటుంది. అది నా ఫేవరెట్ డ్రెస్ అక్క, వాష్ చేస్తే ఆ మరకలు పోతాయి, ఆ డ్రెస్ నాకు కావాలక్క, తీసుకురావా అంటూ రిక్వెస్ట్గా అడుగుతుంది. సరే తెస్తానుండు అని లోపలికి వెళ్తుంది. కళ్యాణ్ చిరిగిపోయిన షర్ట్ చూసుకొని తిట్టుకుంటూ ఈ రాక్షసు దగ్గర ఒంటి మీద కేజీ కండలేదు కానీ బలం మాత్రం బాగా ఉంది. నా మీదకి చేరెత్తినట్టే ఈరోజు షర్ట్ చింపి పాడు చేసింది. నాలాగనే దీనికి కూడా ఆవేశం వస్తే మరో రాక్షసురాలు బయటకు వస్తుందట్టుంది. చేసిన తప్పుకి కనీసం ఒక సారీ కూడా చెప్పకుండా వెళ్తుంది.
రేపు ఆఫీస్కి వస్తుంది కదా, అప్పుడు చెప్తాను తన సంగతి అని చిరిగిన షర్ట్ విప్పి పక్కకు వేసి బేర్ బాడీతో ఎదురుగా చూసేసరికి మైథిలి ఆ తిట్లు వింటూ నిలబడుతుంది. కళ్యాణ్ తనని చూసి కాస్త తడబడుతూ, ఇదేంటి మళ్ళీ వచ్చింది? ఓ, నాకు సారీ చెప్పడానికి వచ్చి ఉంటుంది అని మనసులో అనుకుంటుండగా మైథిలి నిదానంగా కళ్యాణ్కి ఎదురుగా వచ్చి కళ్యాణ్ కాళ్ళ దగ్గర వంగుతుంది. అది చూసి కళ్యాణ్ ఆశ్చర్యపోతూ, ఓ ఎనిమి, దీనికి నా కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, చిన్న సారీ చెప్తే సరిపోతుందిలే అంటాడు బిల్డప్ ఇస్తూ. మైథిలి కళ్యాణ్ కాళ్ళ దగ్గర పడి ఉన్న చంద్రిక డ్రెస్ తీసుకొని పైకి లేస్తుంది. కళ్యాణ్ అది చూసి కంగు తింటూ, ఓహో, డ్రెస్ కోసం ఆ కిందికి వంగింది, ఇంకా నా కాలు పట్టుకొని క్షమాపణ అడుగుతుందేమోనని అనవసరంగా బిల్డప్ ఇచ్చుకున్నాను అని అనుకుంటాడు మనసులో. కళ్యాణ్ ఇచ్చిన బిల్డప్కి మైథిలి ఒక లుక్ ఇచ్చి కిందకు వేలాడబడుతున్న డ్రెస్ తీసుకొని వెళ్ళడానికి వెనక్కి తిరగబోతుండగా ఆ డ్రెస్ కాలు కింద పడి జారబోతూ కళ్యాణ్ ఛాతీ మీద చేతులు వేసి పట్టుకుంటుంది. కళ్యాణ్ కూడా తను కింద పడబోతుందని ఆతృతలో గట్టిగా పట్టుకుంటాడు. కళ్యాణ్ రెండు చేతుల్లో మైథిలి ఇమిడిపోయి ఉంటుంది. ఓ ఎనిమి, నన్ను ఇలా హక్ చేసుకొని సారీ చెప్పాలనుకుంటున్నావా అని కన్నగీటుతో అడుగుతాడు. అదేమీ లేదు, నేనేమి సారీ చెప్పను అంటుంది చిరుకోపంగా. ఓహో, అయితే షర్ట్ లేని నా బాడీ చూసి హక్ చేసుకోవాలనిపించిందా అని కొంటెగా అడుగుతాడు. కళ్యాణ్ ఛాతి మీద చేతులు వేసి పట్టుకున్న మైథిలి చిరుకోపంగా చూస్తూ, నన్ను వదిలితే పోతాను అంటుంది. నిన్ను ఎప్పుడో వదిలేశాను, నువ్వే నన్ను ఇంకా పట్టుకొని ఉన్నావు అంటాడు. నిజంగానే కళ్యాణ్ మైథిలిని వదిలేస్తుంటాడు. మైథిలి అది చూసి, ఎలా మాయ చేస్తున్నావురా బాబు అని వెళ్ళబోతుంటే కళ్యాణ్ తన చేయి పట్టుకొని మీద గుంజుకొని, నా గురించి తెలిసి కూడా అలా ఎలా మాట్లాడావు ఎనిమి అని అడుగుతాడు. మైథిలి ఏం మాట్లాడకుండా గిల్టీగా తలదించుకుంటుంది. ఇప్పుడైనా నా మీద కోపం ఆవేశం తగ్గిందా అని అడుగుతాడు. తగ్గింది అన్నట్టుగా తల ఊపుతుంది. కళ్యాణ్ తనని ఇంకా దగ్గరగా హత్తుకొని మెడ మీదున్న తన డ్రెస్ చున్నీని కాస్త జరిపి తన మెడ వంపుల్లో ముద్దు పెట్టుకుంటాడు. కళ్యాణ్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అనే భావంలో ఉన్న మైథిలి కళ్యాణ్ పెట్టిన ముద్దుకి మై మర్చిపోయి కళ్ళు మూసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. అంతకంటే ముందు ప్రోమోస్ ఉంటాయి కదా, అవి కూడా మిస్ కాకండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే దయచేసి లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.